దేవుని మాటలు విన్నాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వెనుకలో దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు మా దేవ, ఈ పగటి వేళ అల్పుడునైన నన్ను మీ సిలువ సార్లు మరుగు చేసుకొని నాతోనూ మా అందరితో మీరు మాట్లాడమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. ఎవరు ఆశీర్వదిస్తే మనకు ఐశ్వర్యం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆశీర్వదిస్తే ఐశ్వర్యం కలుగుతుంది. హల్లెలూయా. యెహోవా ఆశీర్వదిస్తే మనకేం కలుగుతుంది? ఐశ్వర్యం కలుగుతుంది, ఆశీర్వాదం. అబ్రహామును దేవుడు పిలిచాడు, అబ్రహామా నిన్ను నేను అనేక జనములకు ఆశీర్వాదకరముగా నిన్ను మారుస్తాను, నీ మూలముగా ప్రతి వంశము ఆశీర్వదించబడుతుంది. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు, నీ మూలముగా ప్రతి వంశం ఆశీర్వదించబడుతుందని. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా దేవుడు చేశాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఆలోచిస్తే అబ్రహామును బట్టి అనేక జనములను దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు. మనం కూడా అబ్రహాము పిల్లలమైతే మనములను కూడా దేవుడు ఆశీర్వదించేవాడు అంటున్నాడు. హల్లెలూయా. మరి అబ్రహాం పిల్లలు ఎవరు? ఆయన విశ్వాసులకు తండ్రి. హల్లెలూయా. మనం ఎవరు అంటే విశ్వాసులమి. మనం ఎవరు? విశ్వాసులు కాదు, విశ్వాసులు. విశ్వాసులు అంటున్నారేంటి మీరు? విశ్వాసులకి విశ్వాసులకి తేడా తెలియకుండా అంటే ఎట్లా? విశ్వాసులు కాదు, మనం విశ్వాసులమే. మనము విశ్వాసులమే, విశ్వాసులు. మనం అబ్రహాం ఎవరు? విశ్వాసులకు తండ్రి. అబ్రహాం ఎవరు? విశ్వాసులకు తండ్రి. మరి యేసు ప్రభు ఎవరు? విశ్వాసానికి కర్త అయిన. హల్లెలూయా. యేసయ్య ఎవరు? విశ్వాసానికే కర్త అయిన. ఆయన ఎవరంటే విశ్వాసానికి కర్త. కర్త అయిన. కర్త అంటే కర్త, కర్మ, క్రియ. కర్త కర్త అంటే ఆయన ద్వారాగానే విశ్వాసము కలిగింది. హల్లెలూయా. ఆయన నోటి మాటతో ఈ సృష్టిని సృష్టించిన దేవుడు. హల్లెలూయా. అలాంటి గొప్ప దేవుడు మనకు విశ్వాసానికి కర్తయు దానిని కొనసాగించువాడునైనా. ఆ విశ్వాసాన్ని కొనసాగింప చేయాలంటే ఆ కర్త వైపు చూస్తూ ఉండాలి. హల్లెలూయా. యేసయ్య వైపు చూచినంత వరకు మనకు ఎలాంటి కీడు మన దరి చేరదు, మన అమ్మిడికి రాదు. ఎందుకంటే పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగులకుండా
ఆయన నిన్ను కాపాడును. హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయన నిన్ను కాపాడుతాడు. నిన్ను కాపాడువాడు కొనుకుడు, నిద్రపోడు. కాబట్టి ఈ పగటి వేళ ఆ విశ్వాసానికి కర్త అయిన యేసయ్య వైపు ఎండబడిన తర్వాతగా చూసేది, లేచిన వెంటనే మోకరించి ఆయన ముఖ దర్శనము చూడగలిగారు. ఆత్మలో ఆయన ముఖ దర్శనము చూడగలిగారు. వాక్కైన దేవుడు వాక్యాన్ని చూస్తే ఆ దేవుడిని చూచినట్టే. హల్లెలూయా. వాక్యమైన దేవుడు గనుక వాక్యాన్ని చూస్తే యేసు ప్రభువును చూసినట్టే గనుక వాక్యాన్ని చూడాలి నిద్రలేసిన వెంటనే. హల్లెలూయా. ఈ మధ్యకాలంలో చాలా మంది నపుంసకులు ఏం చేస్తున్నారంటే డబ్బులు అడుగుతున్నారు. డబ్బులు ఇస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే నెత్తిని చేయబెట్టి ఆశీర్వదిస్తున్నారు. నెత్తిని చేయబెట్టి ఏం చేస్తున్నారు? డబ్బులు ఇవ్వకపోతే శపిస్తున్నారు. హల్లెలూయా. 10 రూపాయలు ఇస్తే నెత్తిని చేయబెడుతున్నారు. చేయబెట్టి ఏనేందో చదువుతున్నారు, నవారు చదివినట్టు. అలాంటి ఆశీర్వాదాలన్నీ మనకు రావు. వాళ్ళ ద్వారా వాళ్ళల్లో ఉంటే శాపం వస్తుంది, కానీ వాళ్ళ చేతుల్లో ఏం ఆశీర్వాదం లేదు. హల్లెలూయా. వాళ్ళ చేతుల్లో ఆశీర్వాదం లేదు. ₹1,000 received on phone pay. బైబిల్ ఏం రాయబడో తెలిసిన? ఆడంగితనము గల వారు, పురుష సంయోగులు నరకములో పడిపోతారని రాయబడింది ప్రకటన గ్రంథంలో. హల్లెలూయా. కాబట్టి ఈ నపుంసకులు నరకములో వెళ్తున్నారు. నరకంలో చేయబెడితే ఎలా వస్తుంది ఆశీర్వాదం? రాదు. మరి ఎవరు ఆశీర్వదించాలి? నీ తల్లిదండ్రులు ఆశీర్వదించాలి నిన్ను. హల్లెలూయా. తల్లిదండ్రులు ఏమో తోలనాడితివి. ఒక నపుంసకుడు నీ నెత్తిని చేయబెడితే వాడికి 10 రూపాయలు ఇస్తే నిన్ను ఆశీర్వదించేది ఏంటి? హల్లెలూయా. వాడు ఆశీర్వదించటం నీకు ఎట్లా వస్తుంది? వాడే నరకం పోయేదానికి, శాపానికి సమీపంగా ఉన్నాడు. వాడి ఆశీర్వాదం మనకు ఆరోగ్యకరము కాదు. దేవుని దగ్గర ఇప్పుడు నిద్రలేచాడు ఆయన. హల్లెలూయా అంటున్నాడు. మధ్యలో నిద్రపోయి హల్లెలూయా అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఉలుకుపడ్డాడు. హల్లెలూయా అంటున్నాడు ఆయన. నీకేగా నా స్తుతి మాలిక, నీ ప్రేమ నాపై చల్లారిపో, మరణానికైనా వెలుగుగలే
కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమిచ్చును. ఇస్సాకు తన కుమారుడైనటువంటి ఏశావును పిలిచి, నా కుమారుడా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నాకు పట్టెడు అన్నం పెట్టు అంటాడు. కన్న బిడ్డ ఆ కుమారుడిని పిలిచి ఆ తండ్రి అడుగుతున్నది ఏమిటో తెలుసా? ఈ వయసులో నాకు పట్టెడు అన్నం పెట్టు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఇస్సాకు తన కుమారుడైన ఏశావుని పిలిచి, నాకు అంత అన్నం పెట్టు నాయనా, కడుపు నిండా రుచికరమైన ఆహారం పెట్టు, మాంసం కూర పెట్టు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. మాంసం కూరని నాకు మెట్టుకులు పెట్టంటే, రేపు మాపు చచ్చేవాడికి నీకెందుకు మాంసం అంటున్నారు కొడుకులు బిడ్డలు. హల్లెలూయా. కానీ ఏశావు ఏం చేశాడు తెలుసా? నేరుగా వేటాడేదానికి, వేట మాంసం కొరకు అడవిలోకి వెళ్ళి వేటాడి తన తండ్రికి రుచికరమైన ఆహారం సిద్ధపరిచి తెస్తున్నాడు. ఈలోగా ఇస్సాకు మంద దృష్టి ఇచ్చింది, అంటే కంటి చూపు తగ్గిపోయింది, వృద్ధాప్యంలో ఉన్నాడు, ముసలివాడు అయిపోయాడు. హల్లెలూయా. అయితే ప్రియులారా, మరి రెబెకా ఉంది కదా, ఎవరామె? ఇస్సాకు భార్య. నాయనో యాకోబా, మీ అన్న ఏశావు ఆశీర్వదించబడకూడదు, నువ్వు ఆశీర్వదించబడాలి. మీ నాయనకి ఎట్ట కూర వండితే నాకు తెలుసు, నేను ఆలోచిస్తాను. ఈ రెబెకాకి రుచిగా అంత ముద్ద వండి పెడితే కొడుకుని పిలవడు కదా. యాకోబును ఆశీర్వదిస్తే రుచిగా వండి పెడతానంటుంది. హల్లెలూయా. అంటే ఈ రెబెకమ్మ లాంటి మనస్తత్వం వల్ల ఏంటంటే, భర్తని ఆట బొమ్మ ఆడించాలని చూస్తారు వీళ్ళు. కీలు బొమ్మ చేసి చేతిలో పట్టుకోవాలి, లేకపోతే ఒళ్ళు పెట్టమో, గొడవచ్చుకును, ఇల్లు శుభ్రం చేయను, ఏం చేసుకుంటావు చేసుకో, నా ఇష్టం అంటారు. ఏమన్నా అంటారు వీళ్ళు. రెబెకా కూడా అట్లే మాట్లాడింది. రుచిగా అంత ముద్దండి పెడితే మరి ఇస్సాకు ఏశావును పిలిచి ఆ కోరిక కోరడు. నిన్ను ఆశీర్వదిస్తాను, నాకు ఇప్పుడు మెతుకులు పెట్టాను అన్నాడు. ఈ రెబెకమ్మ భార్య, కట్టుకున్న భార్య అన్నం వండి పెట్టట్లా సరిగా. అందుకని పెద్ద కొడుకుని అంత ముద్ద అడుగుతున్నాడు, నాకు అంత కవడం పెట్టినైనా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఈ రెబెకాకు ఒక పుండు పుట్టింది. పెద్దోడు ఆశీర్వదించబడకూడదు, చిన్నోడు నేను వండి పెట్టడంలా, మా మాట నిందా వండి పెట్టమని పంతం పెట్టున్నాం, ఇల్లు శుభ్రం చేయమో, ఏమి చేయమో, నా మాట నువ్వు నా చెప్పు చేతుల్లో కట్టుకున్న భక్తులు పీడిస్తుంది. రెబెకా. హల్లెలూయా. హల్లెలూయా. ఆ పరిస్థితుల్లో ఈ మనిషి పంత మీద ఎక్కించుకుంది. నా చిన్న కొడుకును ఆశీర్వదించని రుచికరమైన ఆహారం రెడీ చేసి, బాగా వినాలి మాట, చిన్న కొడుక్కి పెద్ద అబ్బాయి గుడ్లేసి, అయినా యాకోబా నువ్వు వెళ్ళు, నా గొంతు గుర్తుపడుతున్నా నాయన ఎట్టా అంటాడు. ఒకవేళ నిన్ను ఆశీర్వదించుకుంటా మన బండారం బయట పెడితే ఆ శాపం నా మీద ఉండును గాక అని చెప్పి పంపిస్తుంది. ఒకవేళ నీ తండ్రి ఆశీర్వదించలేదనుకో,
ఒకవేళ నీ తండ్రి నిన్ను గుర్తుపెట్టాడు అనుకో, నిన్ను శపిస్తే ఆ శాపము నా మీద వచ్చును కాక అని తీర్మానం తీసుకొని వెళ్ళిపో. అది ఎందుకు ఎంత పంతం భర్తతో పట్టాడు? అన్నం వండి పెట్టే దానికి ఎంత కుట్రలు ఎందుకు కట్టుకున్న భర్త పైన? హల్లెలూయా, హల్లెలూయా. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించకూడదు, తను తాను తగ్గించుకున్నవాడు అది. హల్లెలూయా. భర్త కంటే భార్య ఎప్పటికీ భార్యకి శిరస్సు భర్త. ఈ రేపగా అంత ముద్రలు పెడితే వీరికి కోరిక పుట్టదు. యాకోబును ఆశీర్వదిస్తేనే నేను నీకు రుచిగా వండి పెడతాను అని ఉండొచ్చు, బైబిల్లో రాయాలి ఆ మాట. కానీ ఆ సిచ్యువేషన్ ఆలోచిస్తే భర్తకు పట్టాడు అన్నం రుచిగా వండి పెట్టట్లే అమ్మాయి. అందుకే పెద్ద కొడుకుని పిలిచి, నైనా మాంసంగా మధ్యలో తింటాం, తినిన తర్వాత నేను నిన్ను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియులారా, యాకోబు అన్న కూడా లేసుకున్నాడు, తండ్రి దగ్గరికి వెళ్ళాడు. అయినా నువ్వు చిన్న కొడుకు లాగా ఉండాలి అని అంటే, లేదు నాయనా నేను ఏశావునే అంటాడు. తర్వాత ఆహారం అంతా తిని అతన్ని ఆశీర్వదించేశాడు, అతన్ని ఆశీర్వదించాడు. ఆశీర్వదించి అలా వెళ్ళాడు లేదు, ఏశావు వచ్చాడు ఆహారం రెడీ చేసుకుని. ఏసేపు కాదు, ఏశావు ఆయన పేరు తెలుసుకో. ఏశావు వచ్చాడు. ఏశావు వచ్చి, నాయన ఇదిగో ఆహారం అంట. నాయన ఇంతకు ముందు వచ్చింది ఎవరు? ఇంతకుముందు ఎవరు వచ్చారు నాయన? నేను ఇప్పుడే వస్తున్నాను. ఆయన ఇందాక ఎవరు నాకు అన్నం పెట్టారు, నీలాగా మాట్లాడారు, నీ గుడ్డలు వేసుకొచ్చారు, తిన్నాను, వాడిని ఆశీర్వదించారు ఆయన మనస్ఫూర్తిగా. అయ్యో నా తండ్రి, ఒక్క ఆశీర్వాదం కూడా లేదా? లేదు నాయన, కడుపు మంట సల్లారిపోయింది, ఆహారం రుచిగా వండారు, నేను తిన్నాను, మనస్ఫూర్తిగా ఇందాక వచ్చిన వాడిని ఆశీర్వదించాను, ఇందాక వచ్చిన వాడిని ఆశీర్వదించేశాను. హల్లెలూయా. ఇందాక వచ్చాడే నా తమ్ముడు తండ్రి యాకోబు. అరే యాకోబు, నన్ను మోసం చేస్తావా అని కత్తి నూరాడు ఏశావు. ఈలోగా వాళ్ళమ్మ, నైనా మీ మేనమామ ఇంటికి వెళ్ళిపోరా, వాడు కత్తి నూరుతున్నాడు, నేను చూశాను. లాబాను కానానులో ఉన్నాడు, ఆ దేశానికి మీ మామ వాళ్ళ ఇంటికి వెళ్ళిపో, తలదాసుకో కొద్ది రోజులు, ఆడనే మీ మామ కూతురికి పెళ్లి చేసుకొని కొద్ది రోజులు నేను కోపం సల్లారిగా కాడుండు అని పంపించేసి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకపు తల్లిదండ్రులు పక్షపాత వైఖరి చూపించి బిడ్డల్ని అందరినీ ఆశీర్వదించట్లేదు. కానీ మన పరలోకపు తండ్రి, హల్లెలూయా, మన పరలోకపు తండ్రి ఆయన పక్షపాతము చూపని దేవుడు. హల్లెలూయా. అందరినీ ఆశీర్వదించడానికి యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. ఆయన తన కృపా మహదైశ్వర్యములో నుంచి ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు యేసునందు ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించుటకు ఆయన సంకల్పించాడు. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీ పత్రిక 1:3. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు
పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. దేవుడు కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనల్ని విమోచనమును అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా మనందరినీ ఆశీర్వదించుటకు దేవుడు మనల్ని క్రీస్తులో ఏర్పరచుకున్నాడు, పిలిచాడు. ఆయన దయా సంకల్పము చొప్పున మనల్ని ఆశీర్వదించుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ లోకపు తల్లిదండ్రులు వాళ్ళకి ఇష్టమైన బిడ్డలను ఆశీర్వదిస్తున్నారు, కానీ పరలోకపు తండ్రి పక్షపాతం లేదు. హల్లెలూయా. ఆయన పక్షపాతం చూపుటకు నరుడు కాదు, అందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు. ప్రతి మనిషిని ఆయన ప్రేమిస్తున్నాడు, అందరిని ఆయన ఆశీర్వదిస్తానంటున్నాడు. ఎలాగా? క్రీస్తు ద్వారా. హల్లెలూయా. మన ఊరు ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్యే ఆయనకి మనం ఓట్లేసి గెలిపించుకున్నాం. ఆయన ద్వారా మనకు రేషన్ బియ్యము లేకపోతే ఇంకేమి రేషన్ కార్డులు అవి శాంక్షన్ చేయబడతాయి. ఎవరి ద్వారా? ఎమ్మెల్యే గారి ద్వారా. ఎందుకంటే ఆయన గెలిచాడు కదా. హల్లెలూయా. మన పక్షంగా మన అపరాధముల నిమిత్తమై, మన పాపముల నిమిత్తమై మనం సచ్చిన వారమై ఉండగా మనకు బదులుగా యేసయ్య జయించాడు, గెలిచాడు. హల్లెలూయా. పాపాన్ని ఓడించి యేసయ్య గెలిచాడు. మరణం మీద ఆయనకి గెలుపు, శాపం మీద ఆయనకి గెలుపు, పాతాళ లోకం మీద ఆయనకి గెలుపు అనుగ్రహించబడింది, జయం అనుగ్రహించబడింది. కనుకనే ఆయన ద్వారా మనకు ఆశీర్వాదము దేవుడు అనుగ్రహించవాడంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమిచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరము. ఆశీర్వాదం ఎలా వస్తుంది? మరొక ఆశీర్వాదం ఎలా వస్తుందంటే, అబ్రహాము ద్వారా జనములు ఆశీర్వదించబడ్డారు, యేసయ్య ద్వారా అన్య జనులమైన మనకు దేవుడు ఆశీర్వాదము అనుగ్రహించువాడంటున్నాడు. గలతీ పత్రిక చూడండి, గలతీ 3:13, 3వ అధ్యాయం 13వ వచనం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము ఈ క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను. హల్లెలూయా. చూడండి, అబ్రహాము పొందిన ఆశీర్వచనము అన్ని జనులమైన మనము పొందుటకు యేసుక్రీస్తు మన కోసము శాపముగా సిలువలో ఆయన ప్రాణాలు పెట్టాడు. హల్లెలూయా. మన శాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు సిలువలో. ఆయన ఆశీర్వాదం సిలువలో మనకి ఇచ్చేశాడు. ఎవరైతే నమ్మి బాప్తిస్మం పొందుతారో వాటికి సిలువలో నుంచి యేసయ్య ఇచ్చిన ఆశీర్వాదము పొందుకుంటారు ఆ సమయంలో. హల్లెలూయా. బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరిలో యేసయ్య ఇచ్చిన ఆశీర్వాదం నిలిచి ఉంటుంది. అబ్రహాము పొందిన ఆశీర్వచనము యేసయ్య ద్వారా దేవుడు మనకు ఆశీర్వాదము సిలువలో ఆయన మనకి ఇచ్చాడు. మన శాపాన్ని ఆయన తీసుకొని ఆయనలో ఉన్న ఆశీర్వాదం మనకి ఇచ్చాడు.
అబ్రహాము పొందిన ఆశీర్వాదం అది. ఆ అబ్రహాము ద్వారా పొందిన ఆశీర్వాదము అన్యజనులమైన మనకు యేసుక్రీస్తు శిలువ బలియాగము ద్వారా ఆ ఆశీర్వాదాన్ని దేవుడిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇది ఒక కోణము. రెండవ కోణం ఏమిటంటే, రెండవ మాట ఏమిటంటే, నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరము. భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. హల్లెలూయా. భక్తిహీనులు ఎవరు? భక్తి పైకి భక్తి గలవారి వలె ఉండి భక్తి యొక్క శక్తిని ఆశ్రయించని మూర్ఖులకి తరము వారికి వేరై. హల్లెలూయా. రాత్రంతా దేవుని వాక్యాన్ని ప్రకటించాడు పౌలు. ఒక అబ్బాయి ఆ మేడగది మీద అందరూ కింద కూర్చొని కిటికీలో కూర్చొని వాక్యం అంటున్నాడు. రాత్రి అంతా వాక్యం చెప్తుంటే కిటికీలో కూర్చొని తోకతా వాక్యం అంటుంటే ఇటపడాల్సిన వాడు అటపడిపోయాడు, బయటపడిపోయాడు. తలకాయ పగిలిపోయింది, అందరూ చచ్చిపోయారు అన్నారు. హల్లెలూయా. ప్రభువా, ఇప్పటిదాకా ఈ బిడ్డ నీ వాక్యం విన్నాడయ్యా, మందిరంలో ఇలాంటి కార్యం జరగకూడదని వెళ్ళి పౌలు అతని మీద చేయి పెట్టి హల్లెలూయా ప్రార్థన చేయగా ఆ యవనస్తుడు బ్రతికెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యెహోవా ఆశీర్వాదం ఎలా ఉంటుందో తెలుసా? పౌలు ఒకటే ప్రార్థన చేశాడు, మీ సన్నిధిలో నేను పొందుకున్న జీవం ఈ బిడ్డలోనికి వచ్చును గాక. హల్లెలూయా. ఈ బిడ్డ బ్రతుకును గాక. హల్లెలూయా. అయ్యా, నువ్వు భక్తిగా దేవుని యందు భయభక్తులు కలిగి నీతిగా యథార్థముగా సత్యముగా జీవించింది నిజమే అయితే, ఎవరి సన్నిధిలో నేను నిందారహితుడనై నిలిచి ఉన్నాను, ఆ యెహోవా దేవుని జీవము తోడు ఈ 50 మంది అగ్ని దహించునుగాక అన్నాడు ఎలీషా ప్రవక్త. హల్లెలూయా. అగ్ని దహించునుగాక. ఆ సైన్యం అంతా, ఎందుకంటే ఆయన్ని తీసుకోపోవాల ఒక రాజుగారి దగ్గరికి. ఎలీషా ప్రవక్త ఆయన దేవుని సన్నిధిలో గెహజీ అంటున్నాడు, గెహజీ అయ్యా, పర్వతం చుట్టూ రథాలు మోహరించుండయి, మనల్ని బట్టి బంధించుకొని పోవాలని ఉన్నారంటే ప్రార్థన చేశాడు ఎలీషా. అయ్యా, వీడు చూచినట్లు వీడి మనోనేత్రములు తెరువయ్యా అని దేవుడికి ప్రార్థన చేస్తే పర్వతం చుట్టూ సైన్యము వాళ్ళు ఒక 50 రథాలు వేసుకొస్తే దేవుని అగ్ని రథాలు పర్వతం అంతా ఉన్నాయి. హల్లెలూయా. అది నీ భక్తిలో ఉండే పవర్. హల్లెలూయా. నీతి, నిజాయితీ, పరిశుద్ధత, యథార్థత, దైవ భక్తిలో ఉంటే నీ చుట్టూ అయిన అగ్ని రథాలు మోకరింప చేస్తాడు. హల్లెలూయా. అగ్ని రథాలు అంటే నీ చుట్టూ, అది దేవుడు నీకు ఇచ్చే ధన్యత. నీ ప్రక్కన 1000 మంది కూలినా అపాయం నీ ఎదుగు రాదన్నాడు దేవుడు. ఎందుకు రాదనంటే నువ్వు మహోన్నతిని చాటున నివసించుచూ ఉన్నావు. ఎవరి చాటున ఉన్నావు? తల్లి చాటును కాదు, కొన్ని చాటును కాదు, మహోన్నతిని చాటున. హల్లెలూయా, హల్లెలూయా. కొంగు చాటునుండే బిడ్డ కన్నా ఏదో ఒకటి స్వాగతం కానీ, తల్లి చాటునుండే బిడ్డకైనా ఏదో ఒకటి చదువుకుంటది కానీ, మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తుని నీడను విశ్రమిస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీ కుడి ప్రక్కన 1000 మంది కూలినా, నీ ప్రక్కన 10,000 మంది కూలినా అపాయము నీ ఎద్దకు రాదు. అపాయము నీ ఎద్దకు రాదు. ఎందుకు రాదు అంటే నీవెవరు చాటు ఉండవు అంటే యేసయ్య చాటులో ఉండవు. ఒకవేళ తగిలితే దుష్టులేసిన బాణం ముందుకు దేవునికి తగిలి రావాలి. దేవుని కనుపాపను ముట్టడం ఎవరికైనా సాధ్యమా? దేవుని కనును ముట్టడం దుష్టుడికి సాధ్యమేనా? కాదు కదా. అలాగా మిమ్మల్ని ముట్టితే నా కనుగుడ్డును ముట్టినట్టు, నా కను రెప్పను ముట్టినట్టు అన్నాడు దేవుడు. అంతగా నిన్ను ఆయన చూస్తున్నాడు, గమనిస్తున్నాడు, కాపాడుతున్నాడు. అయితే భక్తిలో ఉండే శక్తిని నువ్వు విడిచిపెట్టకూడదు.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుతా, నా జీవిత చూడండి, పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదివితే, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడును, దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. హల్లెలూయా. ఆశీర్వాదమునకు వారసులవటానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఆశీర్వదించడానికి, ఆశీర్వదించబడడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఎందుకు పిలిచాడు దేవుడు మనల్ని? ఆశీర్వదించబడటానికి దేవుడు పిలిచాడు మనల్ని. అందుకని మనల్ని దేవుడు ఏం చేయమంటాడంటే, దూషణకు ప్రతి దూషణ, ఎవరిని దూషించొద్దు, శాపానికి ప్రతి శాపము, ఎవరిని శపించవద్దు అని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయబోతు. కీడుకు ప్రతి కీడు వాడు ఇట్లా అన్నారు నేను కూడా అనాలి అని అనుకోకు. హల్లెలూయా. అయితే మనం పిలువబడిన పిలుపు ఏమిటి తెలుసా? ఆశీర్వదించబడటానికి మనం పిలువబడ్డాం. మన దేవుడు ఆశీర్వదిస్తాను అన్నాడు. అబ్రహామును పిలిచినట్టే మనల్ని కూడా దేవుడు పిలిచాడు. లోకములో నుంచి వేరైన జీవితాలు జీవించాలని దేవుడు మనల్ని పిలిచాడు. అలాగున వేరైన జీవితాలు మనము జీవిస్తే అబ్రహాము ఆశీర్వదించబడినట్లే మనము కూడా ఆశీర్వదించబడటానికి పిలువబడ్డాం. అలాగా దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయములలో వర్ధిల్లుము అని వాక్యము రాయబడి ఉంటున్నది. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి నీవు అన్ని విషయాల్లో ఆశీర్వాదకరముగా ఉండాలంటే మనము ఆత్మలో వర్ధిల్లాలి, ఆత్మలో దీవించబడాలి, ఆత్మ విషయమై దీనులమై ఉండాలి. హల్లెలూయా. చివరిగా నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తూ పోతున్నాను. అనేక మంది పిల్లల్ని తమ తల్లులు బిడ్డలు ఎంచుకొని యేసు ప్రభుల వారు కొండ మీద ఉంటే ఆయన దగ్గరికి తీసుకొస్తే పేతురు వాళ్ళ దగ్గరికి రానివ్వట్లా. వద్దు, చిన్నపిల్లగారు ఎందుకు దేవుడి కాడికి వెళ్ళిపోండి అంటే, పేతురు ఈ చిన్నవారిలో ఒకరిని కూడా ఆటంకపరచబాకు. చిన్నపిల్లలదే పరలోక రాజ్యము, చిన్నపిల్లలదే దేవుని రాజ్యము కనుక ఈ చిన్న పిల్లల్ని ఎవరిని ఆటంకపరచబాకని పేతుర్ని గద్దిస్తున్నాడు యేసయ్య. పేతుర్ని యేసయ్య గద్దిస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. కనుక ఆ పిల్లలందరినీ యేసు ప్రభు దగ్గరికి రమ్మని
వాళ్ళందరినీ ఆయన చేతితో వాళ్ళ తల మీద చేపెట్టి ఆశీర్వదించాడు. హల్లెలూయా అంటాడు. ఆ చిన్న బిడ్డలో ఒక బిడ్డను ఎత్తుకొని, ఈ చిన్న వారిలో ఒకరి వలె మీరు ఉండకపోతే మీకు పరలోక రాజ్యం లేదు అంటాడు. చిన్న బిడ్డల వలె, చిన్న పిల్లల వలె మీరు మారకపోతే, చిన్న పిల్లకాయలు ఏం చేస్తారు? కొట్లాడుకుంటారు, తన్నులాడుకుంటారు, మరలా సాయంత్రానికి ఒక టైపు భుజాలకి చేతులు వేసుకొని తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి పగలు కక్షలు ఏమను. హల్లెలూయా. కొట్టే నిన్ను కొట్టాలా, నన్ను ఈ మాట అనాలి, నిన్ను కూడా ఆ మాట అనాలా, నన్ను ఇంతమందిలో అవమానపరచు, నిన్ను కూడా అవమానపరచాలా, ఏ ఉండవు చిన్నపిల్లకాయలకి. ఎందుకంటే చిన్న పిల్లలదే పరలోక రాజ్యం. హల్లెలూయా హల్లెలూయా. చిన్న బిడ్డలందరినీ దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం చిన్న పిల్లల వలె మారితే ఆశీర్వాదం మన తల మీదకి వచ్చి నిలుస్తుంది. హల్లెలూయా. ఆశీర్వాదమును శాశ్వత జీవమును మనకు దేవుడు అనుగ్రహించాడు. అట్టి కృప ఈ పునరుద్ధాన ఆరాధన దినమందు వచ్చిన వాక్యం శ్రద్ధగా విన్న మీకు అందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలంచండి, కళ్ళు మూసుకోండి.